ఏవి మీవా? మొక్కజొన్న పాటలు చేద్దాం. ఒక్కటే వస్తుందా? లేదు, 2 వచ్చాయి. అది వాడు తీసేస్తారా ముందేని? ఓకే గురుగారు, మాక్సిమం ఒకదానికి ఒకటే రావాలి. మీరు పువ్వుని తెంపేస్తాండ్రు. మీరు ఒకటి చూసారా ఇరిసి బలంగా ఉందా లేదనేసి? అప్పుడు తెలియదు చిన్నడా. ఇంకా అంటే ఎలకల్లా ఉన్నాయి చూడు. ఎన్ని రోజులు? అంటే 90-100 రోజులు. 100 రోజులు దాటాలి కానీ లోపు ఉండకూడదు. 2 ఒక దగ్గరకు వచ్చేసాయి. 3 వచ్చినట్లు ఉన్నాయి. ఒక దీనికి 3 వచ్చేసాయి. ఇంకా బాగుంది కదా. గడ్డి తీయలేదు. ఈ టైంలోనా నీరు పెడితే మంచిదేనా? పెట్ల వెళ్తాను ఏంటి? పెట్ల కూడా తినేతయా? ఇంక రాలేదు కదా. కాదు మరి ఇది వచ్చాయి కదా, ఇవి వస్తే ఎందులోకి రావాలి కదా, ఎందులో ఏం లేవు కదా. అంటే అవి చిన్న పెట్టాలి చిన్న. ఇప్పుడు వచ్చినవి జస్ట్ ఇవి కొట్టేస్తాయా ఇలా ఇలా? తినేస్తాయి, మొత్తం తీసేస్తాయి. ఇలాగా మనమేనా అలా తినలేము. 5 రోజు రావాలి అయితే చూడ్డానికి. అమ్మా దీనికి పడుజొన్నలు వచ్చాయి. ఇవిగా వచ్చాయి. ఇంకా పువ్వు వచ్చింది. రోజు రావాలి చూడ్డానికి. అవి కొంచెం పెద్దవి అయినాక రావాలి తప్పకుండా. వీళ్ళు మాకన్నా 7 వెనకలు వెనక వేసారు కానీ వీళ్ళకి వచ్చింది. అంటే ముందు వెనక మాది ఎర్రగా ఉంది, వీళ్ళది పచ్చగా ఉంది. ఆహా విత్తనాలు బట్టి ఉంటుంది తినడు బాగా పచ్చు. అయితే ఇందులోనే చిన్న నువ్వు కోత కోసావా? కింద చూడు. ఇందులో మినుములు మరి ఏం వేయలేదా? వేయలేదు ఇంకా మళ్ళా సంవత్సరంకి వేస్తా. పిక్కలు ఉడిచారా చేయితోని? లేకపోతే ఉడిచాం. ఓకే, అందుకే వరసనైన ఉన్నాయి. చూపించు వరసనైన. ఇవి మేము ఉడిసినవే. అటు చూపించు. ఇటువా ఇవి మేము ఉడిసినవే ఇవన్నీ. కాదు బొంగరు కొనుడు సా. వీటిలో పెసలు అంటారు. వీటిని పెసలు అని అంటారు. ఇప్పుడు ఎవరు పండలేదు కదా, ఎందుకు తీసేస్తాండ్రు? పండిపోయిందంటే ఆవిడ తీసుకుని ఇదిగో అక్క మన జొన్న పట్టు చూడు వచ్చేసింది. ఒకటే వచ్చింది. బాగున్నాయి. ఒకటే వచ్చి జుట్టు చూడు, నా జుట్టులాగే ఉంది. ఇది జుట్టు చూడు, సేమ్ నా జుట్టులాగే ఉంది. బాగుంది అక్క. జానకి ఎట్టుగా వచ్చింది.